హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మెయిన్గా మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే బీజేపీ నేత తిరుపతి జిల్లాకు సంబంధించిన భానుప్రకాష్ గారు అయితే వైఎస్ఆర్సీపీ నాయకులకి మెయిన్గా మాజీ టీటీడీ ఈవో కింద ఎవరైతే చైర్మన్ కింద ఉన్నారో భూమా కరుణాకర్ రెడ్డికి అయితే ఒక సవాల్ విసరడం అయితే జరిగింది. అందులో మెయిన్గా మొన్న పవన్ కళ్యాణ్ గారు అయితే రీసెంట్గా వారాహి సభ ఏదైతే పెట్టారో ఆ సభలో గట్టిగా ప్రతి ఒక్కరిని కూడా తొక్క తీసి తోలు తీసినట్టు ప్రతి ఒక్కరిని కూడా విమర్శిస్తూ మాట్లాడారు. గట్టిగా చెప్పాలంటే ఓపెన్గా మాట్లాడాలంటే ఒక్కొక్కరిని కూడా కిలికి మరీ మాట్లాడారు. యాక్చువల్లీ గత 5 ఏళ్ళు కూడా వాళ్ళు చేసిన తప్పుల్లే ప్రతి ఒక్కటి కూడా ఎత్తి చూపించినట్టు మాట్లాడారు. అయితే దానికి రీకౌంటర్ కింద మాజీ టీటీడీ చైర్మన్ కింద ఉన్న భూమా కరుణాకర్ రెడ్డి పవన్ కళ్యాణ్ నోటికి ఏదైతే మాట్లాడుతున్నాడు, స్వాములు పట్టుకొని ఏది పడితే మాట్లాడుతున్నాడు, ఆయనకు అసలు మాట్లాడడం కూడా రాదు, ఈయన ఒక పిచ్చోళ్ళలో మాట్లాడుతున్నాడు అనేటట్టు ఈయన మీడియా ముఖంగా పైగా ఇక్కడ మళ్ళీ అందులో జోక్ ఏంటి తెలుసా, భూమా కరుణాకర్ రెడ్డి పక్కా అన్యమతస్థుడు. పైగా ఆయన రీసెంట్గా మొన్న పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టిన తర్వాత రోజు ఈయన రీకౌంటర్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటప్పుడు ఈయన ఒక నిలువు బొట్టు ఇలా పెట్టేసి గోవింద గోవింద అని చెప్పి నామాలతో ఉన్న ఒక టవల్ ఏదైతే ఉంటుందో ఆ టవల్ మెడలో వేసుకొని ఈయన ఏదో పెద్ద హిందుత్వవాదిలాగా సనాతన ధర్మాన్ని పాటించేటట్టు అయితే ఈయనైతే ఒక వేషధారణ పెట్టుకొని పవన్ కళ్యాణ్ అయితే నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ పిచ్చోళ్ళ మాట్లాడుతున్నాడు, పవన్ కళ్యాణ్ విలువ ఇవ్వట్లేదు, మత రాజకీయాల్ని మెయిన్గా హిందువులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నాడు అనేటట్టు కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే భూమా కరుణాకర్ రెడ్డి చేయడమే జరిగింది. అయితే ఆయనకి గట్టిగా కౌంటర్ ఎత్తున్నట్టు ఇటు జనసేన నాయకులు ఎత్తారనుకుంటే ఆయనకి రీకౌంటర్గా గట్టిగా భానుప్రకాష్ గారు అయితే గట్టిగా ఫైర్ అవ్వడం అయితే జరిగింది. మీరు పవన్ కళ్యాణ్ని ఏం మాట్లాడినా సరే అది సరితూగే విషయం కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ జగన్మోహన్ రెడ్డిని పవన్ కళ్యాణ్ లాగా 11 రోజులు దీక్ష చేసి చూపించండి. లేదనంటే జగన్మోహన్ రెడ్డి తన ఇంట్లో పూజా కార్యక్రమాల్లో ఆయన పాల్గొనేటట్టు పూజలు కూర్చోబెట్టి చేయించండి, మీకు దమ్ముంటేనట్టు అయితే గట్టి సవాల్ విసరడం అయితే జరిగింది. యాక్చువల్లీ ఆయన మెయిన్గా చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే 11 రోజుల దీక్ష వారాహి దీక్ష చేశారో అలాగా జగన్మోహన్ రెడ్డిని 11 రోజులు దీక్ష చేయమనండి, అప్పుడు నమ్ముతాను మీరు చెప్పిన వ్యాఖ్యలన్నీ మీరు కూడా సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారు, హిందూ దేవుళ్ళకి గౌరవాలు ఇస్తున్నారని చెప్పి నమ్ముతాను అనేటట్టయితే బీజేపీ భానుప్రకాష్ గారు అయితే గట్టిగా కౌంటర్ ఇవ్వడం అయితే జరిగింది. ఇది చాలా మామూలు కదా. యాక్చువల్లీ బీజేపీలో ఉన్న ఫైర్ లీడర్స్లో ఎవరైనా ఉన్నారంటే అది భానుప్రకాష్ గారు అని చెప్పుకోవచ్చు. అయితే భానుప్రకాష్ గారు కూడా గట్టిగా మాజీ టీటీడీ చైర్మన్ అయిన భూమా కరుణాకర్ రెడ్డికి, ఇటు వైవి సుబ్బారెడ్డికి, అటు జగన్మోహన్ రెడ్డి కూడా 2 చురకలు తగిలించడం అయితే జరిగింది. ఖచ్చితంగా ఒకటే సవాల్, ఏం లేదు, 11 రోజులు పవన్ కళ్యాణ్ ఏదైతే దీక్ష చేసి తిరుమల కొండపైకి వెళ్ళారో జగన్మోహన్ రెడ్డిని కూడా 11 రోజులు దీక్ష చేయమండి, అప్పుడు ఒప్పుకుంటాం అనేటట్టు ఒక సవాల్ విసరడం అయితే జరిగింది. ఖచ్చితంగా దానికి ఇంకా ఇప్పటి వరకు స్పందన లేదు ఇంకా. ఎందుకంటే జగన్ అనేవాడు అన్య మతస్థుడు, హిందూ దేవుళ్ళకి కానీ హిందూ సాంప్రదాయాలకు కానీ మెయిన్ సనాతన ధర్మానికి విలువ ఇవ్వడు కాబట్టి ఆయన ఈరోజు తుంగలో తొక్కిపోయాడు. మీరు ఓపెన్గా చెప్పుకోవాలంటే మీరు గత 5 ఏళ్ళు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉండి కూడా ప్రసాదం ఇస్తే ప్రసాదం ఇలా తింటున్నట్టు తింటూ ఇలా పక్కకి ఇలా పడేసేవాడు, అక్షంతలు ఎత్తి ఇలా దులిపేసుకునేవాడు. అది జగన్మోహన్ రెడ్డి చేసింది. అంతేకాకుండా గత 5 ఏళ్ళు కూడా హిందూ దేవాలయాల మీద ఎంత జరిగిందని మనం చెప్పుకోవచ్చు.